నమస్తే. కాంగ్రెస్ నాయకురాలు రాములమ్మ విజయశాంతి ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. ఆమెను కలిసినటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులతో కూడా చిట్‌చాట్‌లో కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ పార్టీ 420 అనే ఒక పుస్తకాన్ని ముద్రించి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది వారికి సమంజసం కాదు, మంచి పద్ధతి కాదు అని చెప్పి మాట్లాడినట్లు, ముఖ్యంగా దానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కనుక చూస్తే భవిష్యత్ రహిత సమితి బీఆర్ఎస్కి ఒక కొత్త అర్థం చెప్పారు ఆవిడ. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. భవిష్యత్ రహిత సమితి బీఆర్ఎస్ నాయకత్వం అధికారం లేకుంటే అసలు బతకలేని స్థితికి చేరుకున్నట్లు కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు ఒకవైపు దశలవారీగా చేస్తుండగానే 30 రోజులు కాకముందే 420 అంటూ విమర్శిస్తూ పుస్తకం ప్రచురించారు. బీఆర్ఎస్ వైపు నుండి అది కూడా దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ నెత్తిన 6 లక్షల కోట్లు అప్పు పెట్టిన అంశం వారే సిగ్గులేక యాదమరిచి, నిజానికి గత సుమారు 10 ఏండ్ల బీఆర్ఎస్ మోసపు, అసత్యపు, అమలు చేయని హామీలు, అవినీతి అరాచకాల గురించి కేసీఆర్ అనే ఒక, అక్కడ చూస్తున్నాం మనం, కే కోతి, సి చేష్టల, ఆర్ రాజ్యం, కేసీఆర్ పరిపాలన గురించి పుస్తకాలు ప్రచురిస్తే అది ఒక గ్రంథాలయానికి చాలొచ్చు బహుశా. ఈ ట్వీట్ చేసినటువంటి విజయశాంతి, దీని మీద ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణలో. ఇప్పటికే 2 పార్టీల మధ్య ఒక రకమైనటువంటి ఫైటింగ్ అనేది జరుగుతుంది. అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తి స్థాయిలో 1 నెల కూడా పూర్తి కాలేదు. అయినా కూడా మాపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఎలా చేస్తాం, మేము ఇప్పుడు సెట్ చేసుకోవటానికే సమయం పడుతుంది. మీరు ఈ 9.5 ఏళ్లలో ఎలాంటి పరిపాలన అందించారు? ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ విన్నా అక్రమాలే. ఇలాంటి పరిస్థితుల్లో మేము దాన్ని సెట్ రైట్ చేసుకోవడానికి సమయం ఇవ్వాలి కదా అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక పక్కన ప్రశ్నిస్తున్నారు. అయినప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు దాన్నే అస్త్రంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా కర్ణాటకను ఉదహరిస్తూ, కర్ణాటక కూడా ఇలాంటి హామీలే చేసింది కానీ ఎక్కడా కూడా అమలుపరచలేదు అని, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా విజయశాంతి చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది.